ఫిజియోథెరపీ దినోత్సవ సందర్భంగా నేడు నాగర్ కర్నూల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి రవికుమార్ ఫిజియోథెరపీ యొక్క ఉపయోగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల విద్యార్థులు, సిబ్బంది, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. రిమైనింగ్ పారామెడికల్ స్టాఫ్ చాలా రెగ్యులర్గా చూస్తుంటాము ఫిజియోథెరపీ యొక్క ఆవశ్యకత ఏంటనేది. మనము ఒకసారి ఏజింగ్ అనేది ఏజ్ మీద కూడా పడుతున్న కొద్దీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందులో భాగంగా మనకు స్పైన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సియాటికాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరింట్లో స్పాండైలోసిస్కి సంబంధించినటువంటి సర్వైకల్ స్పాండైలోసిస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, దానివల్ల హెడేక్ రావడము, చేతులు లాగడము, నడవలేకపోవడము, ఇలాంటి ప్రోగ్రామ్స్లో మనము ఇలాంటి సందర్భాలలో రెగ్యులర్గా ఏ డాక్టర్ అయినా కానీ ఆర్థోపెడిషన్ దగ్గరికి రిఫర్ చేసిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ రిఫరల్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర ఉంటుంది. సో పెయిన్ అనేది ఫిజియోథెరపిస్ట్ తగ్గిస్తాడు. సో ఫైనల్గా ఈ ఫిజియోథెరపిస్ట్ డేలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ఫిజియోథెరపీ డే అవేర్నెస్ అనేది మనకు థీమ్ ఏంటంటే హెల్దీ ఏజింగ్ అనేది థీమ్ ఈ సంవత్సరానికి. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ వచ్చేటువంటి అవాంతరాలని తగ్గించడం కోసము ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూ వీలున్నప్పుడు ఫిజియోథెరపీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా కొన్ని సలహాలు తీసుకొని హెల్దీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.